జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. Few moments later. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కటం కష్టం అనిపిస్తుంది. ఇట్స్ ఎ సీరియస్ కన్సర్న్. నీ చరిత్ర అయిపోయిందిరా బావుజీ, ఇక నీ బతుకంతా అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. రాజీనామా సమర్పించేందుకు జగన్ రాజ్ భవన్ కు వెళ్ళబోతున్నారు. ఇందులో ఇంటూ పెట్టిన చోటలా సంతకం పెట్టండి. బాధపడకు శివాజీ. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు. గుర్తు పెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. టీడీపీ జనసేన కార్యాలయాల్లో ఇళ్లలో ఉన్నటువంటి సంబరాలు మనం చూస్తున్నాం. ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మాడిపోయింది. ఇక్కడ మీద పంచాయతీ చేసేటప్పుడు ఆడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. చాలా దిగ్గు ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా. సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా. నీ ముగ్గురు భార్య పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, రెండో భార్య, వాళ్ళ దేవత ఇచ్చేసాను, భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. తన్ని తరివేస్తారు మిమ్మల్ని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం. గతంలో ఎన్నడూ లేనంతగా మెజార్టీ దిశగా పవన్ కళ్యాణ్ అనే బ్రేకింగ్ వార్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్న స్థానాల కంటే జనసేన లీడ్ లో ఉన్న స్థానాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. తన్ని తరవపోతే ప్రజలు ఆ పేరు పద్మనాభరెడ్డి మార్చుకుంటాను. టైటిల్ అదేరా, ముద్దరగడ పద్మనాభరెడ్డి. వావ్, సాలిడ్, సూపర్. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ జనసేన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సార్ వచ్చారు, మోత మోగించండ్రా. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ముద్దరగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. డైలాగులు చెప్పడం కాదు రోయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. ముద్రగడ పద్మనాభంకి ఫోన్ చేస్తున్నాను. కనుక్క ఎక్కడున్నాడు? ముద్రగడ పద్మనాభం ఫోన్ బాసా బిజీలో వస్తుంది, ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఆయనకు కాల్ చేస్తుండొచ్చు. ఒకసారి అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారు ఈ రోజంతా. నేను ముద్రగడ పద్మనాభానికి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసేస్తాడేమో. ఒకసారి ముద్రగడ పద్మనాభానికి నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఆయన పిఠాపురం గురించి ఏమంటారో చూద్దాం. ఈ ఇన్సిడెంట్ మీద కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ముద్రగడ పద్మనాభం ఫోన్ ఎంగేజ్ లో ఉంది. ఆయన బహుశా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. భయపడ్డావు కదా. ఈ విజువల్ రిషికొండ కొండ మీద వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఎగరేస్తున్నారు. ఇది పోర్ట్ ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. 175కు 175 వైనాట్ అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్న స్థానాల కంటే జనసేన లీడ్ లో ఉన్న స్థానాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. 18 చోట్ల వైఎస్ఆర్సీపీ లీడ్ లో ఉంటే 20 చోట్ల అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఒకవేళ జనసేన వ్యవహరించదలుచుకుంటే అన్నీ కూడా గోవిందా గోవిందా గోవిందా. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు. తీసుకోండి నా మాట. మేరే సాత్ పవన్ హై. పవన్ కళ్యాణ్ జీ. ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.